వీడియో వీక్షకులకు శుభాకాంక్ష. ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్న అంశం యుద్ధం చేయబోయిన రష్యా భంగపడే సంఘటనను వివరించుకుందాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రపంచ యుద్ధం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి కదా. నేను చెప్పబోయేది ఏమిటంటే, యుద్ధాలు జరుగుతాయి, మరణాలు సంభవిస్తాయి, కానీ ప్రపంచ యుద్ధం ఇప్పుడు రాదు. దానికి ఇంకా సమయం ఉంది. ఇది నా సొంత మాటలు కాదు, లేఖనాల ప్రకారం చెప్పుకున్నా. ఒకసారి కాదు, అనేక సార్లు యుద్ధ ఘోషలు వినిపిస్తూనే ఉంటాయి. చూస్తే ప్రపంచ యుద్ధం జరగబోతున్నట్లే కనిపిస్తుంది. ఆ యుద్ధం జరగాలంటే కొన్ని సంఘటనలు జరగవలసి ఉంది. యెరూషలేం దేవాలయం నిర్మించబడాలి. ప్రపంచ నాయకుడు క్రీస్తు విరోధి రావాలి. కోట్ల మంది ప్రజలు ఆకాశానికి ఎత్తబడాలి. అగ్ని వర్షం, తెగుళ్ళు, భూకంపాలు, బాధించే మిడతలు రావాలి. ఇద్దరు బోధకులు రావాలి. నీటి ఓటలు రక్తంగా మారాలి. సూర్య చంద్రులు కొంత కాంతి కోల్పోవాలి. దేవాలయంలో ఆరాధన ఆగిపోవాలి. దేవాలయంలో ప్రతిమ నిలబెట్టాలి. 666 ముద్ర ముద్రించే సమయం రావాలి. ఒకే గంటలో మనుషులలో 3వ వంతు మంది చంపబడాలి. యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. భయంకరమైన ఎండలు రావాలి. యూదులు క్రీస్తుని నమ్మాలి. యెరూషలేం ప్రజలు పారిపోవాలి. అనేక మంది చంపబడాలి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ జరగకుండా ప్రపంచ యుద్ధం జరిగితే మరి ప్రవచనాలు, లేఖనాల సంగతి ఏమి కావాలి? బైబిలు అబద్ధం కాదా? ముందు రోజుల్లో జరగబోయే ఒక సంఘటనను గురించి తెలుసుకుందాం. గోగు మాగోగు అంటే అది రష్యా దేశం. ఈ దేశం ఇజ్రాయేలుపై దండెత్తాలని అనుకుంటాడు. వాడితో పాటు ఇరాన్, టర్కీ, ఇంకా కొన్ని ఇస్లాం దేశ సైన్యాలను కలుపుకుని భూమి ఈనిందా అన్నట్లు సైనిక కాల్బము, యుద్ధ ట్యాంకర్లు, మిసైల్స్, ర్యాకెట్లు మొదలగు భయంకర మారణాయుధాలతో లక్షల మంది సైనికులతో ఇజ్రాయేలు దేశాన్ని చుట్టి మోహరిస్తాడు. ప్రపంచంలో నేనే బలాఢ్యుడననే గర్వంతో విర్రవీగుతాడు. నిజంగా ఆ సమయంలో యుద్ధం జరిగితే ఇజ్రాయేలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ సమయంలో ఇజ్రాయేలు దేశంలో పెద్ద భూకంపం జరుగుతుంది. కొండలు కూలిపోతాయి. శిఖరాలు, ప్రాకారాలు కూలిపోతాయి. ఆకాశమంత దట్టమైన నల్లని మబ్బులతో కుంభవర్షం కురుస్తుంది. పెద్ద పెద్ద వడగండ్లు, నిప్పు, గంధకాలు కురుస్తాయి. యుద్ధ ట్యాంకులు, పేలుడు మారణాయుధాలు పేలిపోతాయి. తుఫాను ఈడ్చి కొట్టే గాలివాన దెబ్బకు సైన్యమంతా చిందర వందరై వేలకు వేలు శవాలైపోతారు. దిక్కు తోచని సైనికులు ఒకరికొకరు పొడుచుకొని మరణిస్తారు. అకస్మాత్తుగా బాధతో కూడిన రోగాలు సంభవించి రక్తాలు కక్కుని మరణిస్తారు. సహోదరులారా, ఆ దినము ఈ విధముగా ఆ శత్రు సైన్యాన్ని శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రవచనాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడుగు గోగు అనగా రోషుకును, మెషకును, తుబాలుకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడనై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. సహోదరులారా, యెహెజ్కేలు ప్రవక్తతో ఈ ప్రవచనము చెప్పమంటున్నాడు దేవుడు. రోషు అనగా రష్యా మరియు అతనితో ఉన్న ఇరాన్, టర్కీ, ఇస్లాం దేశాలు అని అర్థం చేసుకుందాం. తరువాత 8వ వచనం. ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇజ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును, ఆయా జనములలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. సహోదరులారా, చెదరిపోయిన ఇశ్రాయేలీలు మరలా ఒక దేశంగా కూడుకొని వారు బ్రతుకుతుంటే వారిని చంపటానికి నీవు వారి మీదికి వస్తావా అని అంటున్నాడు దేవుడు. తరువాత 18వ వచనం. ఆ దినమున గోగు ఇజ్రాయేలీయుల దేశం మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. సహోదరులారా, దేవుడు రష్యాతో ఇలా అంటున్నాడు, ఇజ్రాయేలుపైకి నీవు వస్తే నిన్ను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. తరువాత 19వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి
నేను రోషమును మహారౌద్రము కలవాడనై ఈలాగు ప్రమాణము చేసి తిని ఇజ్రాయేలు దేశములో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూ జంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద ఉండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండ పేటలు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదకు, అతని సైన్యము వారి మీదకును, అతనితో కూడిన జనములు అనేకముల మీదకును ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. సహోదరులారా, ఈ ప్రవచనాలు విన్నారు కదా. బైబిలు తెరచి మరలా ఒకసారి ఈ ప్రవచనాలు చూడండి. ఇది ఇంకా జరగలేదు. ఇది ఇక ముందు జరగబోయే సంఘటన. బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలు ఒక్కొక్కటిగా జరుగుతూ నెరవేరుతున్నాయి. బైబిలు సత్యం, యేసు నిత్యుడు, మనుష్యులందరికీ రక్షకుడైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచుదుముగాక. తదుపరి వీడియోలో పర్వతములారా మమ్ము మరుగు చేయుడి అనే అంశం గురించి తెలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.